అనగనగా ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలోని ప్రజలందరూ చాలా సంతోషంతో జీవిస్తూ ఉండేవారు. ఒకరోజు అనుకోకుండా ఆ ఊరిలో ఒక భయంకరమైన హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చూశారు కదా ఇంట్రో వీడియో. ఈ వీడియోని నేను మొత్తం మొబైల్‌లో క్రియేట్ చేయడం జరిగింది. సో, మీరు కూడా ఇలాంటి వీడియోస్‌ని మొబైల్‌లో ఏ విధంగా క్రియేట్ చేయాలో నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, వీడియో అనేది చివరి వరకు చూడండి. మధ్యలో ఏమాత్రం స్కిప్ చేయవద్దు. సో, ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇప్పుడు వీడియో అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. లెట్స్ గో టు వీడియో. ఫ్రెండ్స్, ముందుగా అయితే మనమైతే మన మొబైల్లో క్రోమా టూన్స్ అనే యాప్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. సో, ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ లిస్ట్ స్టార్ట్ అని ఉంది, అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం ఓకే అయితే ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్రోమా టూన్స్లో మనకైతే క్యారెక్టర్స్ అయితే కొన్ని ఇవ్వబడ్డాయి. సో, నేనైతే ఈ వీడియో అనేది మీరు చూశారు కదా ఇంట్రో వీడియో, ఆ వీడియో అనేది టోటల్గా నేను ఈ క్రోమా టూన్స్ యొక్క క్యారెక్టర్స్ అయితే యూజ్ చేసి క్రియేట్ చేయడం జరిగింది. సో, మీరు కూడా ఇదే విధంగా ఈ యాప్లో ఆ వీడియో అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలో ఇప్పుడైతే నేనైతే మీకు చూపిస్తాను. సో, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, మనకు ఈ విధంగా కొన్ని క్యారెక్టర్స్ అయితే వస్తాయి. సో, నేనైతే ఇందులో కొన్ని క్యారెక్టర్స్ అయితే చేంజ్ చేశాను. చేంజ్ చేసిన తర్వాత నేను వీడియో అనేది రికార్డింగ్ చేయడం జరిగింది. అలాగే వాటికి మనమైతే మూవ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో, ఫస్ట్ అయితే నేను ఏం చేస్తానంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేస్తాను. సో, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడానికి మనకి ఇక్కడ రైట్ సైడ్ ఆప్షన్ ఉంది చూడండి, రికార్డింగ్ అని. దాని పక్కన ఉన్నటువంటి ఆప్షన్ మీద మనమైతే ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. సో, మనమైతే ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ క్రోమా టూన్స్ యాప్ అనేది బ్యాక్గ్రౌండ్ 1లో ఉంది. సో, ఇప్పుడైతే నేనైతే గ్రీన్ స్క్రీన్ తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఈ విధంగా కింద ఓకే బటన్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకైతే ఆ క్యారెక్టర్స్ అయితే చాలా క్లియర్గా కనిపించడం జరుగుతుంది. సో, ఈ విధంగా వచ్చిన తర్వాత నేనైతే కొన్ని క్యారెక్టర్స్ అయితే ఇప్పుడు చేంజ్ చేస్తాను. సో, ఇప్పుడు మనమైతే క్యారెక్టర్ను చేంజ్ చేయడానికి మనకు లెఫ్ట్ సైడ్ ఆప్షన్ చూడండి, ఇమేజ్ ఆప్షన్. ఆ ఇమేజ్ మీద ట్యాప్ చేసినట్లయితే మనకు క్యారెక్టర్కి సంబంధించిన నేమ్స్ అయితే వస్తాయి. సో, నేనైతే ఇక్కడ కొన్ని క్యారెక్టర్స్ అయితే తీసుకున్నాను. చూడండి, నేను లేడీ 1 ఉంటే నేను ఇండియన్ వైఫ్ తీసుకున్నాను. క్యారెక్టర్ 2 వచ్చేసి ఇండియన్ వైఫ్ 2 తీసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ ఒక సేతు అని ఇక్కడ చాలా క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. సో, ఈ విధంగా క్యారెక్టర్స్ అయితే వస్తాయి. నేను అదేవిధంగా 4 క్యారెక్టర్ వచ్చేసి విలేజ్ మ్యాన్ తీసుకున్నాను. ఈ విధంగా అయితే క్యారెక్టర్స్ అయితే నేమ్స్ అయితే చేంజ్ చేశాను. చేంజ్ చేసిన వెంటనే మనకైతే ఆ క్యారెక్టర్స్ అయితే చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ విధంగా చేంజ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో, ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఈ క్యారెక్టర్స్ని మీకు నేను ఫస్ట్ వీడియోలో ఇంట్రో వీడియో చూసినట్టుగా వాటికైతే మూవ్స్ అనేది ఇవ్వాలి. సో, ఇప్పుడు మనకి ఈ లేడీ క్యారెక్టర్స్ చూడండి. ఫస్ట్ అయితే ఈ క్యారెక్టర్ అయితే మనకు ఫస్ట్ క్యారెక్టర్ ఉంది కదా, ఆ క్యారెక్టర్ పైన ప్లస్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడైతే ట్యాప్ చేయాలి. మీరైతే జాగ్రత్తగా గమనించండి. మీకు ఈ మూవ్స్ అనేది ఏ విధంగా సెట్ చేయాలో ఇప్పుడైతే చూపిస్తాను. సో, ఫస్ట్ అయితే మనం ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మనకు ఆ క్యారెక్టర్ అనేది ఏం చేయాలంటే ఇక్కడ ఫ్లిప్ అంటే టర్న్ కావాలి. సో, ఆ టర్న్ కోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్ టాప్లో చూడండి ఫ్లిప్స్ అనే ఆప్షన్ ఉంది. దాన్ని అయితే టిక్ మార్క్ ఇవ్వాలి. టిక్ మార్క్ ఇస్తే ఏంటంటే మనకు ఆ క్యారెక్టర్ అయితే ఇక్కడ చేంజ్ అనేది టర్న్ అనేది అవ్వడం జరుగుతుంది. సో, ఈ విధంగా ఈ 2 క్యారెక్టర్స్ అయితే మనకు ఈ విధంగా మాట్లాడుకునే సన్నివేశం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే సెట్ అవ్వడం జరిగింది. సో, ఈ విధంగా సెట్ అయిన తర్వాత నేను ఇందులో ఒక క్యారెక్టర్కి నేను మళ్ళీ ఒక ట్యాబ్ అనేది ఇచ్చేసి ప్లస్ మీద ఆ ట్యాబ్ ఇచ్చేసి డిఫాల్ట్ మూవ్ ఉంది కదా, ఆ డిఫాల్ట్ మూవ్ అయితే నేను టాక్ అనే యానిమేషన్ అయితే ఇస్తాను. చూడండి, ఇక్కడ మనకు చాలా రకాల మూవ్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ ఒక్కొక్కటి జాగ్రత్తగా గమనిస్తే మనకు ఆ మూవ్స్ అనేది ఏ విధంగా వస్తాయో మీరైతే గమనించవచ్చు. సో, ఈ విధంగా నేనైతే ఈ విధంగా సెట్ చేశాను. ఈ 2 క్యారెక్టర్స్ అయితే మాట్లాడుకుంటున్నట్టుగా ఉన్నాయి. సో, అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 2 క్యారెక్టర్స్ వచ్చేసి వీళ్ళైతే ఇతను విలేజ్ మ్యాన్ ఉన్నాడు కదా, ఇతను ఈ సేట్తోని ఒక ఏదైనా ఈ విధంగా మాట్లాడుతున్నట్టుగా అయితే మనమైతే క్రియేట్ చేయాలి. సో, ఇప్పుడు ఈ సేట్ని అనేది ప్లస్ మీద ట్యాప్ చేయాలి. అతని యొక్క ప్లస్ ఉంది కదా పైన, ఆ ప్లస్ మీద ట్యాప్ చేసి మళ్ళీ ఫ్లిప్ ఆప్షన్ అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అదేవిధంగా డిఫాల్ట్ మూవ్ వచ్చేసి చూడండి, ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే పోతాయి. అతను సిట్టింగ్లో ఉన్నట్టుగా కూర్చునే విధంగా ఉన్నట్టుగా అయితే మనమైతే ఇవ్వాలన్నమాట. సో, ఈ విధంగా నేనైతే ఇచ్చాను. అంటే సేటు కూర్చున్నారు, ఈ విలేజ్ మ్యాన్ అనేది మాట్లాడాలి. సో, ఈ విలేజ్ మ్యాన్కి ఏం ఇవ్వాలి మనం అంటే టాకింగ్ అనే యానిమేషన్ అయితే ఇవ్వాలి. అంటే డిఫాల్ట్ మూవ్లో టాక్ అనే మూవ్ అయితే ఇవ్వాలన్నమాట. ఈ విధంగా స్క్రోల్ చేసినట్లయితే మనకు టాక్ అనే మూవ్ అయితే ఉంటుంది. మీరు ఆ టాక్ మీకు ఏ విధంగా కొన్ని టాక్స్ అయితే కొన్ని యానిమేషన్స్ అయితే ఉంటాయి. మీరు ఒక్కొక్కటి జాగ్రత్తగా గమనించి మీకు ఏదైతే నచ్చుతుందో అదైతే మీరైతే ఇక్కడైతే సెట్ చేసుకోవాలి. సో, ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ 4 క్యారెక్టర్స్ అయితే నేను
యానిమేషన్ అయితే ఇచ్చానమాట. సో ఈ విధంగా యానిమేషన్ ఇచ్చిన తర్వాత మనము వాటి యొక్క పొజిషన్స్ సెట్ చేసుకోవాలి, అదేవిధంగా వాటి యొక్క మూవ్స్ అనేది సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మీరైతే వీడియో అనేది రికార్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రికార్డింగ్ చేసుకోవడానికి ఏం చేయాలంటే ఇక్కడ రికార్డింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మీరు క్రోమా టూన్స్లో యాప్ కాకుండా స్క్రీన్ రికార్డింగ్ అనే యాప్లో అయితే మీరైతే రికార్డింగ్ చేసుకోండి. సో అందుకోసం ఇక్కడ క్యాన్సిల్ ప్రెస్ చేయాలి. క్యాన్సిల్ ప్రెస్ చేసినట్లయితే మనకైతే చుట్టుపక్కల ఉన్నటువంటి ఆప్షన్స్ అయితే మొత్తం హైడ్ అవుతాయి. సో ఈ విధంగా మీకు ఎంతవరకు అయితే మీరు ఆ సెకండ్స్ ఆ డ్యూరేషన్ అయితే కావాలో, ట్యాగింగ్ అనేది కావాలో అంతవరకు అయితే మీరైతే ఈ స్క్రీన్ రికార్డింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా మీకు ఎంతవరకు స్క్రీన్ రికార్డింగ్ కావాలో అంతవరకు చేసుకున్న తర్వాత మీరైతే మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. సో అందుకోసం బ్యాక్ వెళ్ళడం కోసం ఇక్కడ బాటంలో క్రోమా టూన్స్ అనే లోగో ఉంది కదా, ఆ లోగో మీద ట్యాప్ చేయాలి. ఇక్కడ క్యాన్సిల్ మీద ట్యాప్ చేయాలి, మళ్ళీ ఇక్కడ ఓకే మీద ట్యాప్ చేయాలి. ఈ విధంగా ట్యాప్ చేసినట్లయితే మళ్ళీ మన బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా నేనైతే 4 క్యారెక్టర్స్ నేనైతే సెట్ చేశాను కదా. నెక్స్ట్ వేరే క్యారెక్టర్స్తో నేనైతే మళ్ళీ రికార్డింగ్ చేయాలనుకున్నాను. అందుకోసం నేను మళ్ళీ క్యారెక్టర్ ఆప్షన్లోకి వెళ్ళాలి. ఈ 2 క్యారెక్టర్స్ అయితే నేను చేంజ్ చేస్తాను చూడండి. ఈ విధంగా మ్యాన్ 1 విధంగా మ్యాన్ 2 అనేది నేను కొన్ని తీసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా మీకు నచ్చినట్టు విధంగా మీరైతే ఈ విధంగా చేంజ్ అనేది చేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ చేంజ్ అనేది చేశాను. ఇప్పుడు ఫస్ట్ ఈ 2 లేడీ క్యారెక్టర్స్ చేంజ్ చేసాను చూడండి. వీళ్ళిద్దరు ఈ విధంగా మాట్లాడుకుంటున్నదే ఉంటుందన్నమాట. ఈ విధంగా మాట్లాడుకుంటున్నట్టు ఉంది కాబట్టి నేనైతే ఈ 2 క్యారెక్టర్స్ అయితే నేను రికార్డింగ్ నాకు ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నేను ఈ 2 క్యారెక్టర్స్ మాత్రం తీసుకోవట్లేదు. సో వీళ్ళిద్దరు మాట్లాడుకునే విధంగా నేనైతే సెట్టింగ్ ఆల్రెడీ మనం ఫస్ట్ లేడీ క్యారెక్టర్కి ఇవ్వడం జరిగింది. సో ఓన్లీ నేనైతే ఇప్పుడు క్యారెక్టర్స్ మాత్రమే చేంజ్ చేశాను. వాటి మూవ్స్ అయితే సేమ్ అలాగే ఉన్నాయి. మీరు కూడా అదే విధంగా క్యారెక్టర్స్ మాత్రం చేంజ్ చేసుకోండి. ఈ విధంగా మీరు అయితే సెట్ చేసుకోండి వాటి యొక్క సైజ్ అయితే. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రికార్డింగ్లోకి వెళ్ళండి. ఈ విధంగా మళ్ళీ రికార్డింగ్ మీద ట్యాప్ చేస్తే మీకు కావాల్సినంతసేపు అయితే మీరైతే రికార్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు రికార్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయాలంటే మీకు ఎంతసేపు అయితే డ్యూరేషన్ కావాలో ఆ డ్యూరేషన్ వరకు అయితే మీరైతే సెట్ చేసుకోండి. మళ్ళీ మీరైతే బ్యాక్ రావాలి. ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ క్యారెక్టర్స్ నేమ్ అయితే చేంజ్ చేసుకోవాలి. అంటే నేను ఒక 3 క్యారెక్టర్స్ అయితే ఇక్కడ ఫస్ట్ మనకు ఇంట్రోలో కెమెరా యాంగిల్ స్టార్టింగ్లో మనకు ఉంటుంది కదా, వాళ్ళైతే వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నట్టుగా నేనైతే ఇప్పుడు ఆ 3 క్యారెక్టర్స్ అయితే నేను ఇప్పుడు తీసుకున్నాను. సో అందుకోసం మళ్ళీ క్యారెక్టర్లోకి వెళ్ళాలి. మనం ఆ క్యారెక్టర్కి సంబంధించిన మీరైతే కొన్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఈ విధంగా సాస్ తీసుకున్నాను. అదేవిధంగా లిల్ గర్ల్ ఉంటుంది. అదేవిధంగా మనకు ఒక లిల్ బాయ్ అనే ఉంటాడు. ఈ విధంగా ఈ 3 క్యారెక్టర్స్ తీసుకున్న తర్వాత వీటి యొక్క పొజిషన్స్ అయితే నేను చేంజ్ చేస్తాను. అంటే వీళ్ళ క్యారెక్టర్స్ అయితే నేను చేంజ్ చేశాను కదా. తర్వాత వచ్చేసి వీళ్ళు ఏ విధంగా వాకింగ్ చేస్తూ ముందుకు వెళ్తున్నట్టుగా ఉంటుంది కాబట్టి నేనైతే వాళ్ళకి ఆ వాకింగ్ అనే యానిమేషన్ అయితే ఇస్తాను చూడండి. ఈ క్యారెక్టర్ 4th క్యారెక్టర్ ఉందిగా, ఈ క్యారెక్టర్ అయితే మనకు అవసరం లేదు. సో అందుకోసం నేను 4th క్యారెక్టర్ మొత్తమే హైడ్ చేస్తున్నాను. హైడ్ చేయడం కోసం మళ్ళీ క్యారెక్టర్లోకి వెళ్ళాలి. ఇక్కడ నానా ఆప్షన్ మీద ప్రెస్ చేసినట్లయితే ఆ క్యారెక్టర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇతను ఈ బాయ్ ఉన్నాడు చూడండి, లిల్ బాయ్, ఇతను సిట్టింగ్లో ఉన్నాడు. సో ఆ సిట్టింగ్లో ఉన్నాడు కాబట్టి నేను ఏం చేస్తున్నాను, అతను వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నట్టుగా ఉండాలి. సో నాకైతే ఇక్కడ వాకింగ్ అనే యానిమేషన్ అయితే నేను ఇవ్వాలనుకున్నాను. సో వాక్ అయితే యానిమేషన్ అయితే ఇచ్చాను. సో ఇతను ఇటువైపు వెళ్తున్నాడు. ఈ లిల్ గర్ల్ ఉంది కదా, ఈమెకు కూడా నేను అదే విధంగా వాకింగ్ అనే యానిమేషన్ అయితే ఇస్తాను. చూడండి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మనకు వాక్ అనే మూవ్ ఉంటుంది. ఆ మూవ్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా ఇచ్చేయండి. తర్వాత ఈమెను ఫ్లిప్ చేయండి ఇక్కడ టర్న్ అవ్వడానికి. సో ఈ విధంగా చేయండి. అదేవిధంగా ఫస్ట్ క్యారెక్టర్ కూడా మీరైతే వాక్ అయితే యానిమేషన్ అయితే ఇవ్వాలి. ఈ విధంగా మీరు కిందికి స్క్రోల్ చేసుకొని చూడండి, మీకు ఇక్కడ యానిమేషన్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత స్టార్టింగ్ ప్లే చేయండి. చూడండి ఈ విధంగా మీరైతే సెట్ చేసుకోండి. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఈ సెంటర్ క్యారెక్టర్కి అయితే మనకైతే ఐ బ్లింక్ అనేది ఐస్ అయితే లేవు కదా, అది కనిపించలేదు కదా. అందుకోసం మీరు ఏం చేయాలంటే మీరు బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఈ క్రోమా టూన్స్ యాప్ అయితే ఓపెన్ చేసుకొని మీరైతే ఈ విధంగా రికార్డింగ్ చేసుకోండి. ఖచ్చితంగా ఐ బ్లింక్ అనే యానిమేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో నేనైతే నేను డైరెక్ట్గా చెప్పిస్తున్నాను. సో అందుకోసం అయితే నేను ఆ క్యారెక్టర్ అనేది వైట్గా కనిపిస్తుంది. మీరు అందులో ఎటువంటి డౌట్ పెట్టుకోకండి. మీరైతే క్రోమా టూన్స్ యాప్ నుంచి బ్యాక్ వెళ్ళండి, మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఆ యాప్ అయితే ఓపెన్ చేయండి. మీకు ఫస్ట్ నుంచి అయితే ఈ యానిమేషన్ అయితే కరెక్ట్గా ఐస్ అనేది కరెక్ట్గా చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఈ యానిమేషన్ అనేది మీరైతే రికార్డింగ్ చేసుకోవాలి. సో అందుకోసం మళ్ళీ మనం ఏం చేయాలి, రికార్డింగ్లోకి వెళ్ళాలి. మనము ఏదైనా స్క్రీన్ రికార్డర్ యాప్ అయితే ఓపెన్ చేసుకొని అందులో అయితే మీరైతే ఎన్ని సెకండ్ల వరకు అయితే మీకైతే ఆ యానిమేషన్ కావాలో అంతవరకు అయితే మీరైతే రికార్డింగ్ చేసుకోవాలి. సో రికార్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయాలంటే క్రోమా టూన్స్ లోగో మీద ట్యాప్ చేయాలి.
మళ్ళీ క్యాన్సిల్ ప్రెస్ చేయాలి. ఓకే మీద ట్యాప్ చేసినట్లయితే మనకైతే బ్యాక్ అనేది వచ్చేసాము. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీడియో అనేది మనం స్టార్టింగ్ ఇంట్రో వీడియో పైన బర్డ్స్ ఉంటాయి కదా, ఆ బర్డ్స్ యానిమేషన్ అయితే మనం ఇక్కడ సెట్ చేయాలి. సో ఆ బర్డ్స్ క్యారెక్టర్ కూడా మనకు ఇందులోనే ఉంటాయి. సో ఇప్పుడు ఆ బర్డ్స్ క్యారెక్టర్ అనేది మనం ఏ విధంగా తీసుకోవాలి ఇప్పుడైతే చూద్దాం. సో అందుకోసం మళ్ళీ క్యారెక్టర్లోకి వెళ్ళాలి. మీరు ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే బర్డ్ 1 అని వస్తుంది. అదేవిధంగా మళ్ళీ బర్డ్ 2 అని వస్తుంది. సో ఈ విధంగా నేనైతే 2 బర్డ్స్ తీసుకున్నాను. థర్డ్ క్యారెక్టర్ వచ్చేసి నేనైతే తీసేస్తున్నాను. సో ఈ విధంగా వచ్చేసింది చూడండి. ఈ విధంగా మనకైతే బర్డ్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఈ విధంగా బర్డ్స్ వచ్చిన తర్వాత వీటికి ఫ్లయింగ్ అనే మూవ్ అయితే ఇవ్వాలి. సో అందుకోసం మళ్ళీ ప్లస్ మీద ట్యాప్ చేయాలి. డిఫాల్ట్ మూవ్ వచ్చేసి కిందికి స్క్రోల్ చేయండి. వీటికి బర్డ్స్కి సంబంధించిన యానిమేషన్ మొత్తం కింద ఉంటాయి అన్నమాట, లాస్ట్ ఉంటాయి. సో అందుకు నేను ఏం చేస్తున్నాను అంటే ఫ్లయింగ్ 1 అని ఉంటుంది, ఈ విధంగా ఇవ్వండి. సేమ్ 2 క్యారెక్టర్స్ కూడా అదే విధంగా ఇవ్వండి. కిందికి వస్తుందన్నమాట ఫ్లయింగ్ అనేది. ఈ బర్డ్స్కి సంబంధించిన యానిమేషన్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఉన్న తర్వాత మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఈ వీడియోని కూడా మీరైతే స్క్రీన్ రికార్డింగ్ అనేది చేసుకోవాలి. సో అందుకోసం మళ్ళీ రికార్డింగ్లోకి వెళ్ళాలి. మీరు క్యాన్సిల్ ట్యాప్ చేయాలి. మీకు ఎంతసేపు అయితే డ్యూరేషన్ కావాలో అంతసేపు అయితే మీరైతే ఈ యానిమేషన్ మూవ్ అయితే మీరైతే రికార్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా టోటల్గా మీకు ఎన్ని క్యారెక్టర్స్ అయితే మీకు ఇందులో అవైలబుల్గా ఉన్నాయో మీకు దాన్ని బట్టి మీకు వీడియోకి ఏ విధంగా సెట్ అవుతుందో ఆ సెట్ అయ్యే విధంగా మీరైతే క్యారెక్టర్ అయితే ఫస్ట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాటికి ఒక మూవ్స్ అనేది సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత వాటి యొక్క పొజిషన్స్ ఉంటాయి కదా, ఎదురెదురుగా ఉండి మాట్లాడుకోవడం, అదే విధంగా కూర్చొని మాట్లాడుకోవడం, ఆ విధంగా చాలా మూవ్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. మీరైతే ఖచ్చితంగా వాటిని ఒక్కొక్కటిగా చెక్ చేస్తూ మీరైతే మీకు కావాల్సిన మూవ్స్ అయితే ఇచ్చి మీరైతే రికార్డింగ్ చేసుకోవాలి. సో మనమైతే ఇప్పుడు క్రోమా టూన్స్లో అయితే ఈ విధంగా అయితే మొత్తం స్క్రీన్ రికార్డింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు ఎడిటింగ్ కోసము కైన్మాస్టర్ అనే యాప్ అయితే నేనైతే యూజ్ చేశాను. మీరు కూడా అందులోనే మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ ఎడిటింగ్ అనేది ఏ విధంగా చేయాలి, కెమెరా యాంగిల్స్ అనేది ఏ విధంగా చేంజ్ చేయాలో ఇప్పుడైతే మనమైతే చూద్దాం. నెక్స్ట్ అయితే మనము కైన్మాస్టర్ అనే యాప్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. సో ఈ ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఫస్ట్ అయితే ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాలి. అంటే మనకు ఆ సీన్కు సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఆ బ్యాక్గ్రౌండ్ అనేది మనం ఏం చేయాలంటే ఫస్ట్ మీడియాలోకి వెళ్ళాలి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే మీరు బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకోవడం తెలియకపోతే మనకు ఒక యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్ ఏంటంటే ఇమేజ్ సెర్చ్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్లో మీరైతే మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను. సో ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను అక్కడి నుంచి డౌన్లోడ్ చేయడం జరిగింది. చూడండి, ఈ విధంగా మనమైతే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాలి. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ యొక్క లెంత్ అయితే ఈ విధంగా మనమైతే పెంచుకోవాలన్నమాట. మీకు ఎన్ని సెకండ్ల వరకు కావాలంటుందో ఫస్ట్ అయితే లెంత్ అనేది పెంచుకోండి. ఈ విధంగా పెంచుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఫస్ట్ స్టార్టింగ్లోకి వచ్చేసిన తర్వాత రెడ్ మార్క్ అనేది స్టార్టింగ్లో ఉంచాలన్నమాట. ఉంచిన తర్వాత మనము ఇప్పుడు ఏం చేయాలంటే మనము క్రోమా టూన్స్ యాప్లో రికార్డింగ్ చేసాం కదా, ఆ మూవ్స్ అయితే క్యారెక్టర్స్ అయితే ఆ క్యారెక్టర్స్ అనేది ఇప్పుడు మనం ఇక్కడికైతే తీసుకురావాలి. సో అందుకోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ లేయర్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఇంతకుముందుకు మీడియాలోకి వెళ్ళాం కదా, ఇప్పుడైతే లేయర్లోకి వెళ్ళాలి. లేయర్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ కూడా ఒక మీడియా అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ మీడియా ఆప్షన్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీరైతే క్రోమా టూన్స్ యాప్ నుంచి అయితే రికార్డింగ్ చేశారు కదా, ఆ రికార్డింగ్ చేసిన మొత్తం వీడియోస్ అయితే మీరైతే ఇక్కడ తీసుకోండి. ఫస్ట్ నేను ఒక సీన్ అయితే తీసుకున్నాను. సో ఇందుకోసం నేను ఒక సీన్ తీసుకున్నాను. సీన్ తీసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చాడు బ్యాక్ వచ్చిన తర్వాత మనం రికార్డింగ్ చేసిన వీడియో అయితే ఇక్కడ స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది. సో ఫస్ట్ అయితే మనము ఆ రికార్డింగ్ చేసుకున్న వీడియో ఏంటంటే మనము క్రాపింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ రైట్ సైడ్ ఆప్షన్స్లో మనకు క్రాపింగ్ అని ఉంటుంది. ఈ విధంగా క్రాప్ చేసుకోండి. వీడియో మీకు అవసరం ఉన్నంత వరకే ఆ వీడియో అనేది క్రాప్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా క్రాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఆప్షన్స్లో మనకు క్రోమాకీ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ అయితే మీరైతే ఈ విధంగా ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కొన్ని 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఆ ఆప్షన్స్ని యూజ్ చేసి మీరు ఆ గ్రీన్ స్క్రీన్ అనేది కరెక్ట్గా రిమూవ్ అయ్యేటట్టు మీరైతే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ వీడియోని ఈ విధంగా మీరు లెంత్ మీకు పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోండి, చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోండి. మీరు ఇక్కడ ఒక విషయం అయితే గమనించాలి. ఏంటంటే మనకు ఇక్కడ స్క్రీన్లో మనం వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఉన్న ఈ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, మనకు స్టార్టింగ్ క్యారెక్టర్స్ అనేది కొంచెం పెద్దగా అనేది మనమైతే ఉంచుకోవాలి. ఎందుకంటే మనకు ఈ కెమెరా యాంగిల్ అంటే ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ వచ్చిన క్యారెక్టర్స్ అయితే మనకైతే పెద్దగా కనిపించాలి. సో ఈ విధంగా పెద్దగా కనిపించాలి కాబట్టి మీరైతే వీడియో అనేది అంటే ఈ విధంగా పెద్దగా సెట్ చేసుకొని మీరైతే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. సో ఈ విధంగా ఫస్ట్ ఒక 2 క్యారెక్టర్స్ అయితే మనం ఇక్కడ సెట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 2 క్యారెక్టర్స్ మళ్ళీ మనం రికార్డింగ్ చేసాం కదా, ఆ క్యారెక్టర్స్ కూడా మనం ఇక్కడ తీసుకురావాలన్నమాట. సో మళ్ళీ స్క్రీన్ రికార్డింగ్లోకి వెళ్ళాలి.
వెళ్ళిన తర్వాత మీరైతే ఆ వీడియోస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని తర్వాత మళ్ళీ వాటిని అయితే క్రాపింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ప్రతి వీడియోని మీకు కావాల్సిన విధంగా ఈ విధంగా ఫస్ట్ అయితే క్రాప్ చేసుకోవాలి. క్రాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి మనం క్రోమా కీ అనేది ఆన్ చేసుకొని వాటి యొక్క కలర్ అయితే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం ఇక్కడ చూడండి, ఈ క్యారెక్టర్స్ నేను కొంచెం బ్యాక్ అనేది అంటే చిన్నగా చేస్తున్నా, అంటే కొంచెం లాంగ్లో కనిపిస్తున్నట్టుగా ఉండాలంటే మనమైతే క్యారెక్టర్స్ అనేది చిన్నగా చేయాలన్నమాట. సో ఈ విధంగా చిన్నగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేనైతే కొంచెం వాటి యొక్క సైజ్ అయితే తగ్గించాను. చూడండి, ఈ విధంగా చిన్నగా చేయడం వల్ల మనకి ఏంటంటే ఆ క్యారెక్టర్స్ అనేది మనం కెమెరా యాంగిల్ నుంచి చూసినప్పుడు చాలా లాంగ్లో ఉన్నట్లుగా మనకైతే కనిపించాలన్నమాట. సో అందుకోసం నేనైతే ఇప్పుడు మనము లాంగ్ ఉన్న ఆ క్యారెక్టర్స్ అయితే మనమైతే సైజ్ అయితే చిన్నగా చేసుకోవాలన్నమాట. ఆ విధంగా చిన్నగా చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళాలి. మళ్ళీ మీరు రికార్డింగ్ చేసుకున్నటువంటి వీడియోస్ అయితే ఇక్కడ తీసుకోవాలన్నమాట. సో మీరు ఒక్కొక్కటిగా ఇక్కడ తీసుకొని వాటిని అయితే క్రాపింగ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే క్రాపింగ్ చేసుకున్న తర్వాత మీరు క్రోమా కీ అనేది ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా క్రాపింగ్ చేయండి. క్రాపింగ్ చేసిన తర్వాత మళ్ళీ క్రోమా కీ అనేది ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి వాటి యొక్క సైజ్, అంటే మనకు వీడియో అనేది స్టార్టింగ్లో ఉన్నట్టయితే ఇమేజ్ అయితే పెద్దగా ఉంచండి. చూడండి, ఈ సైజుని ఈ విధంగా ఉన్నాను. వాళ్ళు ఈ లేడీ క్యారెక్టర్స్ అనేది ఇక్కడ ఉండి మాట్లాడుకున్నట్టుగా మనకైతే నేనైతే ఇక్కడ సెట్ చేశాను అన్నమాట. సో మీకు ఇక్కడ అయితే మీకు సెట్ చేయాలనుకున్నా అక్కడైతే సెట్ చేయండి. సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ లేయర్లోకి వెళ్ళాలి. మనం రికార్డింగ్ చేసుకున్న వీడియోస్ అయితే ఇక్కడ తీసుకోవాలన్నమాట. సో రికార్డింగ్ చేసుకున్న వీడియోస్ ఇక్కడ తీసుకోండి. ఈ విధంగా మళ్ళీ ఒక వీడియో అయితే తీసుకున్నాను. ఆ వీడియో తీసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి వాటిని అయితే క్రాపింగ్ అనేది చేస్తున్నాను అనమాట. ప్రతి వీడియో అనేది మీరు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. సేమ్ స్టెప్స్ అయితే సేమ్ ఉన్నాయి, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఈ విధంగా క్రాప్ చేసుకోండి. మళ్ళీ వాటి యొక్క క్రోమా కీ అనేది ఆన్ చేసుకోండి. సో ఈ విధంగా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా నేను చూడండి, మీకు ఇక్కడ ఈ వాకింగ్ యానిమేషన్ అనేది మనకు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తున్నట్టుగా ఉంది కదా. నేను లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వెళ్తున్నట్టుగా వీటి యొక్క మూవ్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో అందుకోసం ఏం చేయాలంటే ఈ విధంగా మళ్ళీ రైట్ సైడ్ ఆప్షన్స్ మీరు ఆ వీడియో మీద అయితే ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ఆప్షన్స్ ఆ వీడియోని మీరు ఎడిటింగ్ చేయాలంటే ఆ వీడియో అయితే ఖచ్చితంగా సెలక్షన్ ఆప్షన్లో అయితే ఉండాలి. సో అందుకోసం ఆ వీడియో మీద ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా రౌండ్గా సర్కిల్ అది సెలెక్ట్ చేసుకున్నట్టుగా మనకైతే కొన్ని డాట్స్ అయితే వస్తాయి. ఆ విధంగా వచ్చిన తర్వాత రైట్ సైడ్ విధంగా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఫస్ట్ ఉంటుంది చూడండి, క్రాపింగ్ కింద ట్రాన్స్ఫార్మ్ అని ఈ విధంగా ఉన్న తర్వాత కిందికి మొత్తం స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మిర్రరింగ్ అని కదా, ఆ మిర్రరింగ్ మీద ట్యాప్ చేస్తే మనకు వీడియో అనేది ఈ విధంగా టర్న్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా టర్న్ అయిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియో మీద మీరైతే ట్యాప్ చేయండి. వీడియో ఒకవేళ సెలక్షన్ మిస్ అయితే మళ్ళీ ఆ వీడియో మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఎంట్రీ సీన్ ఇదే కాబట్టి వీటి యొక్క సైజ్ అయితే నేను పెద్దగా ఉంచుతున్నాను. సో ఈ విధంగా పెద్దగా ఉంచిన తర్వాత ఈ వీడియో చూడండి, ఇక్కడ ఈ విధంగా కొంచెం లెఫ్ట్ సైడు నేను ఎంట్రీ సీన్ అనేది ఈ విధంగా సెట్ చేస్తున్నాను. సో ఇక్కడ చాలామంది నాకు వీడియోస్కు కింద కామెంట్ చేస్తున్నారు ఏంటంటే నాకు కీ ఆప్షన్ అనేది రావట్లేదు అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో మీకు కీ ఆప్షన్ అనేది రాకపోవడానికి కారణం ఏంటంటే మీరు ఏ వీడియోనైతే మీరైతే మూవింగ్ చేయాలనుకున్నారో ఫస్ట్ అయితే ఆ వీడియో అనేది సెలెక్టింగ్లో ఉండాలన్నమాట. చూడండి, ఇక్కడ ఈ వీడియో సెలెక్టింగ్లో ఉంది కాబట్టి వీటి చుట్టూ అయితే డాట్స్ అయితే వచ్చాయి అన్నమాట. సో మీరు కూడా అదే విధంగా వీడియో అనేది మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు కీ ఆప్షన్ అనేది అప్పుడైతే మనకైతే చూపించడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ మనకు కీ ఆప్షన్ అయితే చూపించింది. సో అందుకోసం మీరు కూడా ఈ విధంగా వీడియో అనేది ఫస్ట్ అయితే సెలెక్షన్ చేసుకోవాలి. సో ఈ విధంగా సెలెక్టింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ వీడియోకి అనేది మూవింగ్ అనే యానిమేషన్ అయితే ఇస్తున్నాను చూడండి. సో అందుకోసం ఏం చేయాలంటే ఫస్ట్ అయితే వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కీ ఆప్షన్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లేయర్లో ఉన్న వీడియో ఉంది కదా, ఆ లేయర్లో ఉన్న వీడియో ఏంటంటే మనం స్టార్టింగ్ నుంచి ఈ విధంగా నేను ఎండింగ్ వరకు జరుపుతున్నాను. ఈ విధంగా జరిపిన తర్వాత పైన ఉన్న వీడియో అనేది మనము మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఈ విధంగా మీరైతే ఎండ్ వరకు మొత్తం తీసుకెళ్ళండి. మీకు ఎంతవరకు కావాల్సిందో అంతవరకు అయితే ఎండ్ వరకు తీసుకెళ్ళండి. సో అంతవరకు ఎండ్ వరకు తీసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. వీడియో అనేది స్టార్టింగ్లోకి రండి. వచ్చిన తర్వాత మళ్ళీ మీరైతే ఈ వీడియో అనేది ఒకసారి ప్లే చేసి చూడండి. సో అందుకోసం నేను వీడియో మీద అయితే ప్లే అయితే చేస్తున్నాను చూడండి. వీడియో అయితే ఈ విధంగా ప్లే అవ్వడం జరుగుతుంది. సో చూడండి, మీకు కరెక్ట్గా ఆ వీడియో అనేది మీరు వాకింగ్ యానిమేషన్ రావట్లేదని మీరు ఏమైనా డౌట్ పెట్టుకోకండి. ఎందుకంటే ఇక్కడ లేయర్స్ చాలా ఎక్కువ అయినాయి కాబట్టి
సో ఈ క్యాన్వాస్ యాప్ అనేది కొంచెం టైం అనేది తీసుకుంటుంది. సో ఇందులో మీరు వాకింగ్ కరెక్ట్గా చూపించకపోయిన తర్వాత కానీ ఏంటంటే చూపించకపోయినా పర్లేదు, మనం తర్వాత వీడియో అనేది సేవ్ చేసిన తర్వాత మనకైతే ఖచ్చితంగా ఆ వాకింగ్ యానిమేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే లాస్ట్ ఫైనల్గా వచ్చేసి నేను మళ్ళీ ఇంకో వీడియో అనేది తీసుకుంటున్నాను. ఆ వీడియో ఏంటంటే మనము పైన బడ్స్ అనేది తీసుకోవాలి. సో అందుకోసం మనం బడ్స్ మనము రికార్డింగ్ చేసాం కదా, ఆ బడ్స్ కూడా మనం ఇక్కడ తీసుకోవాలన్నమాట. సో తీసుకున్న తర్వాత వాటిని అయితే ఫస్ట్ అయితే మనం క్రాపింగ్ చేయాలి. ఆ బడ్స్ క్యారెక్టర్సే మనకు కావాలి కాబట్టి ఈ విధంగా క్రాపింగ్ అనేది చేయండి. సో క్రాపింగ్ చేసిన తర్వాత మళ్ళీ క్రోమా కీ అనేది ఆన్ చేయండి. మనకు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే అడ్జస్ట్మెంట్ ఈ విధంగా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ అదే వీడియోని అయితే మీరు సెలెక్షన్ చేసుకోవాలి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత నేను ఈ బడ్స్ అనేది మనకు ఈ విధంగా కొంచెం పైన ఎగురుతున్నట్టుగా ఉండాలి కాబట్టి నేను రైట్ సైడ్ ఈ విధంగా సెట్ చేస్తున్నాను. సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు క్రోమాకి ఆన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇప్పుడు మనమైతే కీ ఆప్షన్ అనేది యూజ్ చేయాలి. యూజ్ చేయాలంటే మళ్ళీ లెఫ్ట్ సైడ్ కీ ఆప్షన్ ట్యాప్ చేయాలి. ఈ వీడియో అనేది మళ్ళీ మనకు చూడండి, ఈ వీడియో అనేది ఏం చేయాలంటే ఈ లేయర్ మొత్తం ఈ విధంగా చివరి వరకు జరపండి. మనకు ఎంతవరకు వీడియో కావాలో అంతవరకు జరిపిన తర్వాత పైన ఉన్న ఆ బడ్స్ని కూడా ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళండి. ఇక్కడ వదిలేయండి లాస్ట్కు. వదిలేసిన తర్వాత యానిమేషన్ అయితే మనకైతే ఆల్రెడీ సెట్ అయిపోయింది అనమాట. సో ఫస్ట్ ఒకసారి అయితే మనం ప్లే చేస్తాం చూడండి. ఇక్కడ కొంచెం లేయర్స్ అయితే ఎక్కువైనాయి కాబట్టి మనకు ఈ క్రోమాకి అనేది చాలా స్లోగా వర్క్ అవుతుంది. సో ఏం పర్లేదు, మీరైతే అదే విధంగా ఎడిటింగ్ చేయండి. లాస్ట్ మనం ఈ టోటల్ ఎడిటింగ్ అయిపోయిన తర్వాత మనం చేసిన ప్రతి ఒక్క మూవ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడైతే నేనైతే ప్లే చేస్తున్నాను చూడండి. బడ్స్ అనేవి ఈ విధంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఈ కింద వీళ్ళు వాకింగ్ చేసుకుంటూ ఈ విధంగా వీటి వెళ్ళిపోతుంటారు. బర్డ్స్ అనేది ఆ విధంగా పైనగా వెళ్ళిపోతూ ఉంటాయి. మిగతా క్యారెక్టర్స్ అనేది మొత్తం టాకింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా టోటల్గా మనమైతే ఎడిటింగ్ చేసుకోవాలన్నమాట. మీకు ఇక్కడ నేను ఏం చేశానంటే ఇక్కడ ఇతను ఈ విలేజ్ మ్యాన్ పక్కన ఒక రిక్షా అనేది నేనైతే సెట్ చేయడం జరిగింది. అంటే అతను రిక్షాలో వచ్చి అక్కడ ఆపి అతను సీట్తో మాట్లాడుతున్నట్టుగా నేనైతే క్రియేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ రిక్షా అనేది కూడా మీరు ఎక్కడి నుంచి అంటే ఇమేజ్ సెర్చ్ యాప్ నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే అక్కడి నుంచి డౌన్లోడ్ చేశాను. సో ఈ విధంగా మీరైతే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఇన్పుట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వీటి యొక్క సైజ్ అయితే పెద్దగా వచ్చింది కదా. సో నేను దీని యొక్క సైజ్ అయితే ఈ విధంగా తగ్గిస్తున్నాను. తగ్గించిన తర్వాత మీరు చూడండి, మీకు కావాల్సిన పొజిషన్లో అయితే మీరైతే ఈ రిక్షాన్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఎక్కడైతే పర్ఫెక్ట్గా అనిపిస్తుందో మీరు అక్కడైతే సెట్ చేసుకోవాలి. సో కొంచెం నేను సైజ్ అయితే పెంచుతున్నాను. పెంచిన తర్వాత అడ్జస్ట్మెంట్ అనేది ఈ విధంగా చేస్తున్నాను. సో చేసిన తర్వాత ఈ లేడీ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, కొంచెం ఈ విధంగా సైడ్కి అయితే జరుపుతున్నాను అనమాట. సో ఈ విధంగా జరిపాను. జరిపిన తర్వాత నేను ఒకసారి అయితే ప్లే చేస్తాను చూడండి. ఈ విధంగా మీరు ప్లే చేసినప్పుడు ప్లే అయితే అవుతుంది. ప్లే అయిన తర్వాత ఆ రిక్షా అనేది వీటి యొక్క పైన వస్తుంది చూడండి. ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ రిక్షాను కూడా మీరైతే మీరు లేయర్ మొత్తం ఈ విధంగా పెంచుకోవాలన్నమాట. అంటే టైమింగ్ అనేది పెంచాలి. పెంచిన తర్వాత మనకు ఆ రిక్షా అనేది ఈ వాకింగ్ ఉన్న క్యారెక్టర్స్ మీద మనకైతే రావడం జరుగుతుంది. సో మనకు ఆ విధంగా రాకుండా ఉండాలంటే చూడండి, మీరు ఇక్కడ ఈ విధంగా వచ్చినప్పుడు ఆ రిక్షా అనేది వీటి మీద క్యారెక్టర్స్ మీద రావడం జరుగుతుంది. అందుకోసం ఆ రిక్షా అనేది మనం బ్యాక్ సైడ్ పంపించాలి. అందుకోసం మీరు ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ 3 డాట్ ప్రెస్ చేయాలి. సెండ్ టు బ్యాక్ అనండి. సెండ్ టు బ్యాక్ అంటే మనకైతే బ్యాక్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరైతే కొంచెం అనేది ఎడిటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఎడిట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్లే చేయండి. ఈ విధంగా ప్లే చేస్తే మనకి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి అయితే చూడండి. సో ఈ విధంగా వీళ్ళు వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ముందు నుంచి. ఆ రిక్షా అనేది అయితే మనకు బ్యాక్ సైడ్ అనేది రావడం జరిగింది. సో టోటల్గా ఈ వీడియో అనేది ఈ విధంగా ఎడిటింగ్ చేసుకోండి. ఈ విధంగా ఎడిట్ చేసిన తర్వాత వీడియో అనేది సేవ్ చేయడానికి ఫస్ట్ మనకు రైట్ సైడ్ ఆప్షన్లో యారో మార్క్ ఉంది, అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీకు కొన్ని ఫ్రేమ్స్ అదేవిధంగా రెజల్యూషన్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. మీకు కావాల్సిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ సేవ్ యాజ్ వీడియో ఉంటుంది, ఆ వీడియో మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకు ఆ వీడియో అనేది సేవ్ అయిపోతుంది. సో సేవ్ అయిపోయిన తర్వాత మనకు మళ్ళీ అదే వీడియో తీసుకొని ఇప్పుడు మనమైతే కెమెరా యాంగిల్స్ అనేది ఏ విధంగా సెట్ చేయాలి ఇప్పుడైతే మనమైతే చూద్దాం. సో నేను ఇప్పుడు బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇదే ఆల్రెడీ సేవ్ చేసిన వీడియోని అయితే నేను ఇప్పుడైతే తీసుకుంటాను. ఒకసారి అయితే చూడండి. సో ఈ విధంగా బ్యాక్ వచ్చాను. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ
క్రియేట్ అండ్ న్యూ మీద ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత నేను మీడియాలోకి వెళ్తున్నాను. ఫస్ట్ అంటే ఆల్రెడీ మనం వీడియో అనేది సేవ్ చేసాం కదా, ఆ మీడియాలోకి వెళ్ళాలి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత మనమైతే వీడియో అనేది సేవ్ చేసుకున్నాం కదా, ఆ సేవ్ చేసిన వీడియోని అయితే మనం ఇప్పుడైతే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకు వీడియో అనేది ఈ విధంగా రావడం జరిగింది. చూడండి, టోటల్ వీడియో అనేది ఈ విధంగా రావడం జరిగింది. సో ఈ విధంగా టోటల్ ఒకసారి అయితే ప్లే చేయండి. ప్లే చేసిన తర్వాత ఇప్పుడు నేను కెమెరా యాంగిల్స్ అనేది ఏ విధంగా సెట్ చేయాలి ఇప్పుడైతే నేను చూపిస్తాను. మీ కెమెరా మొత్తం అయితే ఒకటే యాంగిల్లో ఉంది ఈ వీడియోలో అయితే. సో నేను అందుకోసం నేను ఈ విధంగా వీడియో అయితే స్టార్టింగ్ వరకు తీసుకొచ్చాను. స్టార్టింగ్ వరకు తీసుకొచ్చిన తర్వాత ఈ వీడియోని ఏం చేయాలంటే మీరు కొన్ని పార్ట్స్గా అయితే మీరైతే డివైడ్ చేయాలి. సో అందుకోసం నేను ఈ వీడియోని ఇంతవరకు ప్లే అయిన తర్వాత ఇక్కడ వీడియోని సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్ ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్ చూడండి, ట్రిమ్ అండ్ స్ప్లిట్, దాన్ని ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత వీడియో అనేది స్ప్లిట్ చేయాలంటే 2 భాగాలుగా విడిపోతుంది అనమాట. సో మళ్ళీ ఒకసారి నేను ప్లే చేస్తున్నాను చూడండి. మళ్ళీ నేను ఒక 3 పార్ట్స్గా అయితే నేనైతే స్ప్లిట్ చేస్తున్నాను. ఈ విధంగా స్ప్లిట్ చేసిన తర్వాత వీడియోని మీకు ఎక్కడ కావాలో అక్కడైతే స్ప్లిట్ చేసుకోండి. స్ప్లిట్ చేసుకున్న తర్వాత మీరు కెమెరా యాంగిల్స్ అయితే మీరైతే సెట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ స్ప్లిట్ చేసిన వీడియో మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఏమంటే ఇక్కడ రైట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. అందులో మీరు ఏం చేయాలంటే పాన్ అండ్ జూమ్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత స్టార్టింగ్ పొజిషన్ అనేది ఒక వీడియో ఉంది, ఎండ్ పొజిషన్ అనేది కింద ఒక వీడియో వచ్చేసింది. సో మనం స్టార్టింగ్ వీడియో మీద అయితే ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మనకు ఆ స్క్రీన్ మీద వీడియోని ఏంటంటే మీరు ఆ వీడియోని కొంచెం ఈ విధంగా 2 హ్యాండ్స్ పెట్టి ఈ విధంగా చూడండి, ఈ విధంగా కొంచెం అయితే జూమ్ అనేది చేసుకోండి. అంటే హ్యాండ్స్తో అయితే జూమ్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్ స్టార్ట్ పొజిషన్ చూడండి, వీడియోని కొంచెం ఈ విధంగా మనకైతే చూపించడం జరుగుతుంది. సో ఎండ్ పొజిషన్ వచ్చేసి నేను అదే విధంగా ఉంచుతున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి వీడియో అయితే ప్లే చేస్తాను. చూడండి ఏ విధంగా వస్తుందో. చూడండి వీడియో అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. స్టార్టింగ్ పొజిషన్ అక్కడి నుంచి మళ్ళీ సెకండ్ వీడియో ఉంది కదా మనం కట్ చేసిన వీడియో, దాన్ని కూడా మళ్ళీ ప్యాన్ అండ్ జూమ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నేను స్టార్ట్ పొజిషన్ అదే ఉంచుతాను. ఎండింగ్ పొజిషన్ వచ్చేసి నేను ఈ విధంగా ఇక్కడ జూమ్ చేస్తున్నాను అనమాట. చూడండి ఇటు సైడ్ జూమ్ చేశాను. జూమ్ చేసిన తర్వాత మళ్ళీ థర్డ్ వీడియో ఉంది కదా, ఆ వీడియో స్టార్టింగ్ పొజిషన్ వచ్చేసి మళ్ళీ ప్యాన్ అండ్ జూమ్లోకి వెళ్ళాలి. మీకు ఏ విధంగా అయితే మీరు చేయాలనుకుంటున్నారో జూమింగ్ అనేది ఆ విధంగా అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా జూమ్ అనేది చేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే వీడియో మొత్తం ప్లే చేయండి, మీకు అర్థమవుతుంది నేను ఏ విధంగా కెమెరా యాంగిల్స్ అనేది సెట్ చేశాను. చూడండి వీడియో అనేది ఈ విధంగా వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ క్లిప్ ఆ విధంగా వచ్చింది. థర్డ్ క్లిప్ వచ్చేసి ఇక్కడ ఈ మూవింగ్ అనేది అవ్వడం జరిగింది. చూడండి ఈ విధంగా అయితే మనకైతే మూవ్స్ అయితే సెట్ చేసుకోవాలి. మనమైతే ప్యాన్ అండ్ జూమ్లోకి వెళ్ళాలి. స్టార్టింగ్ పొజిషన్ ఏ విధంగా కావాలి, ఎండింగ్ పొజిషన్ ఏ విధంగా కావాలనేది మీరైతే పర్ఫెక్ట్గా మీరైతే ఇందులోంచి అయితే కెమెరా యాంగిల్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వీడియో ఏంటంటే మనం కట్ చేయాలన్నమాట, స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేసిన తర్వాతనే మనకైతే ఆ మూవ్స్ మనకు ఈ విధంగా పర్ఫెక్ట్గా మనమైతే సెట్ చేసుకోవచ్చు ప్యాన్ అండ్ జూమ్ నుంచి. చూడండి వీడియో అక్కడిక్కడ మనమైతే కెమెరా అనేది కదిలిస్తున్నట్టుగా మనకైతే కెమెరా యాంగిల్స్ అయితే ఇట్లా ఈ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు. సో మీరు కూడా మీకు కావాల్సిన వీడియోని ఈ విధంగా స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేసిన తర్వాత కెమెరా యాంగిల్స్ అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం వీడియోని అనేది ఫైనల్గా సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత మనమైతే మీ యూట్యూబ్ ఛానల్లో అనేది మీరైతే అప్లోడ్ చేయాలి. సో ఆ విధంగా అప్లోడ్ చేయండి. సో ఫ్రెండ్స్ టోటల్గా వీడియో అనేది ఈ విధంగా ఉంది. నేను ఇంట్రో వీడియో ఏ విధంగా క్రియేట్ చేశానో మీకైతే చూపించాను. ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు ఈ వీడియో అనేది లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.